హలో బిగ్ బాస్ వ్యూయర్స్, ఇవాళ హైలైట్స్ ఎలా ఉండబోతుందో చూద్దామా? హాయ్ హలో నమస్తే, నేను మీ చిట్టి. నిన్న బేబక్ ఎలిమినేషన్ తో ఇల్లంతా షాక్ అయింది. ఎస్పెషల్లీ నైనిక ఇంకా సీత చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. మన అబ్బాయి పృథ్వీ, నిఖిల్, సోనియా వాళ్ళ ఫొటోస్ రోడ్ మీద వేసిన విధానం తలుచుకొని చాలా కామెడీ చేసుకున్నారు. ఆదిత్య సీత నైనిక వచ్చేసి అశ్విని పెడితే నచ్చలేదు అని మాట్లాడుకుంటున్నారు. ఇంకా మిగిలిన వాళ్ళు విష్ణుప్రియ అండ్ నైనిక పాపం మన బేబక్క అయిపోయింది అని దాని గురించి మాట్లాడుకుంటున్నారు. వీళ్ళకి ఇదే పని లేచిన దగ్గర నుంచి. నాకు చెప్పండి, ఏం జరిగింది అసలు? ఓకే, మన ప్రేరణ ఇంకా యశ్వి నామినేషన్స్ గురించి మాట్లాడుకున్నారు. నాగమణి కంట ఇంకా నబీల్ వచ్చేసి టీమ్స్ ఉన్నాయి, గ్రూప్స్ ఉన్నాయని వాటి గురించి మాట్లాడుకున్నారు. మీకు తెలుసా, మన ఎమోషనల్ స్టార్ నిఖిల్ కి ఉపదేశాలు ఇస్తున్నాడు జాగ్రత్తగా ఉందని. నీకు ఎలాంటి అబ్బాయి కావాలి? అదేంటి అలా అడిగావు? అంటున్నావా? పృథ్వీరాజ్ అడిగారు సోనియా అని చెప్పింది. సోనియానా? ఆమెతో చాలా కష్టం. కరెక్టే. మన సీత ఇంకా విష్ణుప్రియ మేతి టొమాటో కర్రీ సోనియా ఇంకా నిఖిల్ చేసుకున్నారని మాట్లాడుకున్నారు. తర్వాత మన నాగమణి కంట వచ్చి విష్ణుప్రియని సోనియాతో జరిగిన గొడవ గురించి అడిగాడు. అవన్నీ కాదబ్బా, ఫస్ట్ సిగరెట్ మానే నువ్వే డైరెక్ట్ అరిస్తాను. అమ్మో, సిగరెటా? సాయిరామ్, నాకు అసలు అలవాటే లేదు. అది కాదు, ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం అని సోనియా నిఖిల్ తో చెప్పింది. నిఖిల్ నేను షో అయ్యేలోపు ఫిట్ చేస్తా అని చెప్పాడు. ఈ షోదేనా నామినేషన్ స్టార్ట్ చేయరా? నేను చెప్తా ఆగు. నామినేషన్స్ ప్రాసెస్ లో వేరే క్లాన్ వాళ్ళని నామినేట్ చేయాలి, అది కూడా పెయింట్ కలర్ వేసి. మన యశ్మి పెద్ద క్లాన్ చీఫ్ అయ్యేసరికి తను సేవ్ అయిపోయింది. ఇక మనకి ఫస్ట్ బిగ్ బాస్ ఎవరిని నామినేట్ చేసిందో? నిఖిల్ ని నామినేట్ చేయలేకపోయా లాస్ట్ వీక్ ఫస్ట్ 2 days, ఎందుకంటే నిఖిల్ నాకు చాలా డామినేటింగ్ గా అనిపించారని బ్లూ కలర్ పెయింట్ వేసేసింది. ఆ తర్వాత ప్రేరణకి సేమ్ డస్ట్బిన్ లో వేసింది తీయమనడం నాకు కొంచెం హ్యూమిలియేటింగ్ గా అనిపించింది అని, బయట ఫ్రెండ్షిప్స్ బయట ఫాలో అవ్వాలి కానీ ఇంట్లో వాళ్ళని ఫాలో అవ్వమనడం కరెక్ట్ కాదని చెప్పి రెడ్ పెయింట్ పోసేసింది తన మీద. ఇక మనకి వచ్చేసి స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటది. నిఖిల్ నేను డామినేషన్ కాదు, కొత్త కదా ఇనిషియేషన్ తీసుకుంటారు అనుకున్నాను. వాళ్ళు ఇలా అందరు తప్పుగా అనుకుంటారు అని బాధపడేశాడు నిఖిల్. ఇలా అందరు తప్పుగా అనుకుంటారని బాధపడ్డాడు నిఖిల్. పాపం ప్రేరణ బయట నుంచి వచ్చాం కదా అని ఏదో వచ్చింది, కాకి గోళ చేస్తుంది, అరుస్తూనే ఉంటది. నాకు ముక్క కూడా అర్థం కాలేదబ్బా. సీత జెన్యున్ గానే ఆడింది, కానీ మన బిగ్ బాస్ కి అసలు జెన్యునిటీ ఇక్కడ అదే కావాలి. మరి నెక్స్ట్ వచ్చేసి అబ్బాయి నవీన్ విష్ణుప్రియని ఆదిత్య ఓంని నామినేట్ చేశాడు. చాలా సేఫ్ గా నామినేట్ చేశాడని నాకు అనిపించింది. విష్ణుప్రియ అయితే కనీసం డిఫెండ్ కూడా చేసుకోకుండా ఎల్లో పెయింట్ వేయించుకుంది. మన ఆదిత్య ఓం దగ్గరకు వస్తే అసలు ఏం చెప్తాడో అసలు అర్థం కూడా కాలేదు కదా. ఆదిత్య ఓం ఎల్లో పెయింట్ వేసేది కూడా చాలా కామెడీగా నిల్చున్నాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన గొడవ లక్క ఎవరు అనుకుంటున్నారా? సోనియా. ఫస్ట్ సోనియా వచ్చేసి మన నైనిక అండ్ సీతాని నామినేషన్ చేసింది. అబ్బో, స్టార్టింగ్ 2 days అయితే సోనియా చాలా బాగుండేది. ఆ తర్వాత ఏదో కొట్టిందో వామ్మో. నిఖిల్ దోమ అయ్యి ఉంటది. తర్వాత మన సీతాని ఎందుకు నామినేట్ చేసింది అనుకుంటున్నావు? తన క్లాన్ మెంబర్ డైరెక్ట్ గా మాతో గొడవ పడుతున్నారు, నువ్వు కనీసం స్టాండ్ కూడా తీసుకోవట్లేదు, కన్ఫెషన్ రూమ్ కి వెళ్ళి స్టాండ్ తీసుకుంటే బాగుండేది అని చెప్పి నామినేట్ చేసింది. దానికి మన నైనిక చాలా ట్రై చేసింది డిపెండ్ చేసుకోవడానికి, కానీ తర్వాత సైలెంట్ గా ఎల్లో పెయింట్ వేయించుకుంది. ప్రాబ్లం సీత. ప్రేరణ విషయంలో నువ్వు ఎందుకు మాట్లాడాలి, నైనిక కదా మాట్లాడాల్సింది అని చెప్పింది సీత. బట్ ఈ డిఫెన్స్ లో నాకు బెస్ట్ డిఫెన్స్ ఎపిసోడ్ అనిపించింది. అసలు సోనియా సీతని నీకు క్లారిటీ లేదు అంటుంది, కానీ నాకు ఎందుకో సోనియాకి క్లారిటీ లేదు అనిపిస్తుంది. నామినేషన్స్ తర్వాత కూడా నాకు ఎందుకో సోనియా సీతని టార్గెట్ చేసినట్టు అనిపించింది. అసలు వ్యాలిడ్ పాయింటే లేదు. యాక్చువల్ ఫైట్ విష్ణుప్రియతో జరిగింది, కానీ నామినేషన్ సీతని చేశారు. అసలు ఎందుకు చేశారంటారు? ఆ తర్వాత సీత మీద ఎల్లో పెయింట్ పోసింది. సోనియా అసలు లాజికల్ గానే మాట్లాడదు. విష్ణుప్రియను కూడా సండే రోజు అదే చేసింది. నెక్స్ట్ మన ఎమోషనల్ స్టార్ వచ్చాడబ్బా. ఫస్ట్ ఆదిత్య ఓం చేశాడు, రియల్ ఫేస్ ఏంటో కనిపించలేదు అని చెప్పి. దానికి ఆదిత్య ఓం పబ్లిసిటీ ఇంకా ప్రమోషన్ ఇచ్చేసావుగా అని అన్నాడు. చిన్న డిస్కషన్ జరిగింది, ఇంకా ఎల్లో పెయింట్ వేసేసాడు. ఆయన మాట్లాడేది తెలియదు కదా. తీగలు నొక్కిన అద్భుత మనిషి నామినేట్ చేశారు. ఎవరి జోక్స్ వింటే తెలుగు రాష్ట్రాలు భయపడుతున్నాయో, ఎవరి జోక్స్ వింటే మన హౌస్ మేట్స్ అని నాగమామ భయపడుతున్నారో, నా జోక్స్ వినకపోతే నామినేట్ చేస్తా అని భయపడుతున్నాడు ఆయనే మన శేఖర్ భాష. నెక్స్ట్ నామినేషన్ చేసింది శేఖర్ భాషనా?
రివెన్ నామినేషన్. నాకు స్వీట్స్ ఇవ్వలేదు, అది అందరిది అయినా కూడా నాకు ఇవ్వలేదు. మీ జోక్స్ నాకు నచ్చుతాయి గానీ సమయం సందర్భం లేకుండా వేసే జోక్సే చిరాకు వస్తాయని చెప్పాడు. దీనికి శేఖర్ భాష డిఫెండ్ చేసుకోవడానికి చాలా ట్రై చేశాడు, బట్ ఇంకా సైలెంట్ గా రెడ్ పెయింట్ వేయించుకున్నాడు. నెక్స్ట్ వచ్చేసి మన ఆదిత్య ఉంటారు. ఫస్ట్ వచ్చేసి అభయ్ నవీని నామినేట్ చేశారు రివెంజ్ నామినేషన్ అని చెప్పేసి రెడ్ పెయింట్ పోసారు. నెక్స్ట్ వచ్చేసి మన శేఖర్ భాష ఇక్కడ తెలిసిన విషయమేగా, కేర్లెస్, ఇండిసిప్లైన్ అని చెప్పి నామినేషన్ చేశారు. బట్ దీనికి మాత్రం భాష కొంచెం సీరియస్ అయ్యారు, బట్ చూపించలేకపోయారు. అదే మాట నాగమణికంట అంటే గొడవ అయిపోయేది. కరెక్టే గానీ శేఖర్ భాష డిఫెండ్ చేసుకున్నాడు, కానీ ఆదిత్య వచ్చేసి నువ్వు అన్ఫిట్ అనేసరికి పాపం చాలా ఫీల్ అయ్యాడు. నెక్స్ట్ ఏంటి పని? నెక్స్ట్ విష్ణుప్రియ ఫస్ట్ వచ్చేసి మన నాగమణికంట నామినేట్ చేసింది. కట్టప్పలా అనిపించింది కొంచెం అని చెప్పింది. నువ్వు పెయింట్ పోసింది. ఇలా తిక్క వాళ్ళకి నాకైతే తలపై నొప్పి వస్తుందమ్మా. అదేంటి? నెక్స్ట్ సోనియా 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 మన సోనియాని నామినేట్ చేసింది విష్ణుప్రియ. అదే మొన్న జరిగిన విషయం గురించి క్లియర్ గా చెప్పింది, కానీ మన సోనియా యాజ్ యూజువల్ గానే ఏంటేంటో చెప్పింది, లాగ్ చేస్తూనే ఉంది. లాస్ట్ కి ఫుల్ గొడవ పడ్డారు, కానీ చివరికి వెళ్ళి రెడ్ పెయింట్ వేయించుకుంది. అయినా ఎలిమినేట్ అవ్వలేదు చూడు, సో స్పెషల్ ఇన్ బిగ్ బాస్. నిజంగా బామ్మో, ఇక ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం. ఇక లాస్ట్ వచ్చేసి మన శేఖర్ భాష, నాగమణికంట అండ్ ఆదిత్య ఉండి నామినేషన్ చేశారు. ఎందుకు అంటే వాళ్ళు ఎవరితో కలవరు అని చెప్పేశారు. నాగమణికంటకు వచ్చేసి బ్లూ కలర్ అండ్ ఆదిత్య వచ్చేసి ఎల్లో కలర్ పెయింట్ వేశారు. జోష్ చెప్పకుండా చేశాడు నామినేషన్, గ్రేట్. ఆ తర్వాత హలో సిగ్నల్ పోయింది, మిగతాది రేపు చూసుకుందాం. కానీ ఈ రోజు నామినేషన్స్ ఫైరీగా ఉంటాయంటే ఫైర్ కాదు, ఫ్లవర్ లా పెట్టాడు బిగ్ బాస్. ఒక్క సీత తప్ప ఎవ్వరు వ్యాలిడ్ పాయింట్ మాట్లాడారని నాకు అనిపించలేదు. సరే మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. ఓకే మరి వెల్కమ్, బాయ్. బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మా ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం.